ప్రెగ్నెన్సీలో ఓవర్ థింకింగ్ బేబీ ఎదుగుదల పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ స్నిగ్ధా సంస్కృతి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. అసలు ఈ ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఒకటే విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం, అవసరం లేని భయం అండ్ టెన్షన్ పడడాన్ని ఓవర్ థింకింగ్ అంటారండి. ఓవర్ థింకింగ్ వలన స్ట్రెస్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ వలన కార్టిజోల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది మదర్ హెల్త్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేయొచ్చు. తర్వాత ఓవర్ థింకింగ్ వలన నిద్రలేమి ఉంటుందండి. ఎక్కువగా ఆలోచిస్తే ఆబ్వియస్లీ నిద్ర పట్టదు. సరైన నిద్ర లేకపోతే బేబీ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మూడవది చాలా డేంజరస్ అండి, బీపీ పెరగడం. ప్రెగ్నెన్సీలో టెన్షన్ వలన బీపీ పెరగచ్చు. ఇది చాలా కాంప్లికేషన్స్కి దారి తీస్తుంది. దెన్ డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ ఆకలి తగ్గడం, జీర్ణం సరిగా అవ్వకపోవడం, వాంతులు ఎక్కువ అవ్వడం ఇలాంటివి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేబీ హెల్త్ పైన ప్రభావం పడుతుందండి. ఎక్కువ స్ట్రెస్ వలన బేబీ వెయిట్ తక్కువ పుట్టే అవకాశం ఉంటుంది. అండ్ ప్రీటర్మ్ డెలివరీ, అదే అండి డెలివరీ ముందుగానే అయ్యే రిస్క్ ఉండడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. ఓవర్ థింకింగ్ ఎక్కువైతే యాంగ్జైటీ డిసార్డర్ అండ్ డిప్రెషన్ లాంటి డేంజరస్ సమస్యలు రావచ్చండి. ఈ ఓవర్ థింకింగ్ని ఎలా తగ్గించుకోవాలి? రోజు ఒక 10 to 15 మినిట్స్ పాటు ధ్యానం చేయాలండి. లైట్ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి చేయాలి. ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఫీలింగ్స్ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మంచిదండి. సో ఫైనల్గా ప్రశాంతంగా ఉండడం మీ బిడ్డకు, మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమండి. పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద కీ టు అ హెల్దీ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.